బోధనోపకరణాలు, బోధనాభ్యసన వనరుల్లో చివరిగా మిగిలినటువంటి టాపిక్ మనకు సాంఘిక శాస్త్రం, బోధనోపకరణాలు. సాంఘిక శాస్త్రంలో ఉపయోగించినటువంటి బోధనాభ్యసన వనరులు ఏంటివి, బోధనోపకరణాలు ఏంటివి మనకి ఈరోజు మాట్లాడుకుందాం. వాస్తవంగా ప్రతి సబ్జెక్టులో కూడా మనము అభ్యసన వనరుల్ని, బోధనోపకరణాన్ని విడివిడిగా అధ్యయనం చేయడం జరిగింది. సాంఘిక శాస్త్రంలో అభ్యసన వనరుల విషయానికి వచ్చేసరికి అంత ప్రాధాన్యత లేనట్లు అనిపించింది నాకు. అందుకే కేవలం మనకు పరీక్షల కోణంలో బోధనోపకరణాలే అత్యంత ముఖ్యము. వీటి మీదే చాలాసార్లు ప్రశ్నలు అడిగారు. అభ్యసన వనరుల గురించి అంత మంచి వివరణ సాంఘిక శాస్త్రంలో లేదు. సాంఘిక శాస్త్రంలో ఉన్నటువంటి అభ్యసన వనరుల్ని ఇంతకుముందు సబ్జెక్టులలో ఏ విధంగా అయితే విభజించారో అదే విధమైనటువంటి విభజన మనకు కనిపిస్తూ ఉంటుంది సాంఘిక శాస్త్రంలో. ఇప్పుడు ఉదాహరణకి మనము విజ్ఞాన శాస్త్రంలో ఎటువంటి బోధన అభ్యసన వనరులు మనం చూసాం, మీకు అందరికి తెలుసు కదా. విజ్ఞాన శాస్త్రంలో మనము సహజ వనరులని, భౌతిక వనరులని, సామాజిక వనరులని విభజించుకున్నాం. మళ్ళీ తిరిగి సామాజిక వనరుల్ని సహజ పరిసరం అన్నాం, సజీవ పరిసరం అన్నాం, తర్వాత బౌద్ధిక వనరులని విభజించుకోవడం జరిగింది. ఇక సాంఘిక శాస్త్రం విషయానికి వచ్చేసరికి ఇక్కడ విభజన ఏ విధంగా ఉంది అంటే, ప్రాథమిక వనరులు అన్నాడు ఒకటి, రెండవది ద్వితీయ వనరులు అన్నాడు, మూడవది బాహ్య వనరులు అన్నాడు, నాలుగో వర్గీకరణ ఏంటంటే సమాచార సాంకేతిక వనరులు అన్నాడు. సమాచార సాంకేతిక వనరులు అన్నాడు. ప్రాథమిక వనరులు అంటే ఏంటిది అంటే, మనం ఒక విషయం ఉంది, ఆ విషయానికి సంబంధించినటువంటి సమాచార సేకరణ అనేది నేరుగా సంఘటన స్థలానికి సంబంధించిందో లేదా నేరుగా ఆ సమాచారం అనేది ఒక వ్యక్తి నుంచి ప్రత్యక్షంగా గనక మనము సేకరించితే అటువంటి వనరును మనం ప్రాథమిక వనరు అంటాం. ప్రత్యక్షంగా ఉదాహరణకి ఒక వ్యక్తి చే రాయబడ్డటువంటి డైరీ ఉంది, ఇది ప్రాథమిక వనరు. ఉదాహరణకి మహాత్మా గాంధీ తన జీవిత చరిత్రను రాశాడు, ఎక్స్పెరిమెంటల్ విత్ ట్రూత్ అని, అవునా? సో ఇది కూడా ప్రాథమిక వనరుగా పరిగణించబడుతుంది. డిస్కవరీ ఆఫ్ ఇండియా అని జవహర్లాల్ నెహ్రూ రాశాడు గ్రంథం, ఇది కూడా ప్రాథమిక వనరుగా పిలువబడుతుంది. చార్మినార్ ఉంది, ఇది ప్రత్యక్షంగా ఆనాటి సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక నేపథ్యాన్ని మనకు వివరిస్తుంది. కాబట్టి ఇది కూడా ఒక ప్రాథమిక వనరుగా మనం చెప్పవచ్చు అన్నమాట. ఇక ద్వితీయ వనరు అంటే ఏంటి అంటే, ఆ కాలం గడిచిపోయిన తర్వాత ఆ కాలం విశేషాలను వివరిస్తూ ఇతర వ్యక్తులు రాస్తే లేదా ఒక వ్యక్తి నుంచి సమాచారాన్ని ఇతర వ్యక్తి సేకరిస్తే, ఇంటర్వ్యూ ద్వారా కావచ్చు, సర్వే ద్వారా కావచ్చు, పరిశీలన ద్వారా కావచ్చు, ప్రశ్నావళులు, పరిపృచ్ఛ ద్వారా కావచ్చు, సమాచారాన్ని సేకరిస్తే అది ద్వితీయ వనరు అవుతుంది. ఇక్కడ మన దగ్గర ఇప్పుడు ఉదాహరణకి ఆనాటి ఒక విలేకరి వీరేశలింగం పంతులు ఉన్నాడు అనుకోండి, అతని ఇంటర్వ్యూని తీసుకొని తన పత్రిక, అప్పుడు ఆ కాలంలోని పత్రికలో ప్రచురించాడు అనుకుందాం. ఆ ఇంటర్వ్యూని మనం ఇప్పుడు చదువుతున్నామంటే అది పరోక్షంగా మనకు లభించబడ్డ వనరు కాబట్టి దాన్ని ద్వితీయ వనరు అంటాం. అది నేరుగా వీరేశలింగం నుంచి సేకరించబడ్డప్పటికీ వీరేశలింగం పంతులు రాసినటువంటి గ్రంథం కాదు కదా. ఆ ఇంటర్వ్యూ స్వయంగా ఆయన రాయలేడు కదా, ఇతరులు అతనికి సమాచారాన్ని రాశారు, ఇతరులు అతని జీవిత చరిత్రను రాశారు. అట్లాంటిది ద్వితీయ వనరు కిందికి వస్తుందన్నమాట. ఇక బాహ్య వనరులు అంటే ఏంటివి, ఇంతకుముందు చెప్పినటువంటి వనరులు, సామాజిక వనరులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా బాహ్య వనరులే. సామాజిక వనరులు అంటే మానవ వనరులు కావచ్చు, ఓకేనా, భౌతిక వనరులు కావచ్చు, ఇవన్నీ కూడా బాహ్య వనరులుగా తీసుకుంటాం. ఇక సమాచార సాంకేతిక వనరులు అంటే ఏంటివి, మనం మల్టీమీడియా సహాయంతో కావచ్చు, ఇంటర్నెట్ అంతర్జాల సహాయంతో కావచ్చు సమాచారాన్ని మనం సేకరిస్తుంటే దాని సమాచార సాంకేతిక వనరులు అంటారు. సో ఇట్లాంటి వర్గీకరణ మనకు సాంఘిక శాస్త్రంలో ఉంది. సో వాటిని అభ్యసన వనరులుగా తీసుకోవచ్చు అన్నది సాంఘిక శాస్త్రంలో మనకు చెప్పినటువంటి విషయం. చరిత్రలో ఆనాటి గ్రంథాలు ఉన్నాయి, అవి ఒకవేళ కనుక ఆ వ్యక్తి రాస్తే అది ప్రాథమిక వనరు అవుతుంది. ఆ వ్యక్తి, అదే ఏ వ్యక్తి గురించి అయితే ఆ గ్రంథం తెలుపుతుందో ఆ వ్యక్తి కనుక స్వయంగా రాస్తే అది ప్రాథమిక వనరు. లేదు ఇతరులు ఆ వ్యక్తి గురించి రాశారు, సమకాలీనంలో అతడితో సమకాలీనంగా జీవించిన వాళ్ళు రాయొచ్చు, లేదా ఇప్పుడు నేను రాయొచ్చు మహాత్మా గాంధీ గురించి. మహాత్మా గాంధీ చనిపోయి చాలా రోజులు అవుతుంది, నేను అసలు మహాత్మా గాంధీని చూడలేదు,
వివిధ ఆధారాల నుంచి సేకరించి సమాచారం సేకరించి నా దృష్టిలో మహాత్మా గాంధీ నేను ఏ విధంగా అర్థం చేసుకున్నాను మహాత్మా గాంధీ అంటే ఒక గ్రంథం రాస్తాను నేను. ఇది కూడా ద్వితీయ వనరు అవుతుంది, ప్రాథమిక వనరు కాదు. ఓకేనా? సో ఇది వర్గీకరణ మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి అదంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి మనం దాన్ని పక్కన పెట్టేసాం. బోధనోపకరణాల్లో మనకు ఈరోజు మనం చర్చించే విషయాలు ఏంటివి అంటే బోధనోపకరణాలు ముఖ్యంగా పటాలు, చిత్రాలు చాలా ఇంపార్టెంట్. పటము, చిత్రము, వాటి మధ్య ఉన్నటువంటి తేడాల గురించి మాట్లాడతాం. తర్వాత గ్రాఫులు రకాలు, చార్ట్లో ఉన్నటువంటి రకాలు, ఎందుకంటే విరివిగా ఉపయోగిస్తాం మనం. పటం, గ్లోబ్ లేకుండా మనం సాంఘిక శాస్త్రాన్ని బోధించలేము. గ్లోబ్ కూడా అత్యంత ముఖ్యమైన ఉపకరణం. ఓకేనా? పటం కూడా, మ్యాప్ కూడా అత్యంత ముఖ్యమైన ఉపకరణంగా సాంఘిక శాస్త్రంలో పిలువబడుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనము ఫస్ట్ పటాలు, చిత్రాల గురించి మాట్లాడుకుందాం. మ్యాప్స్ అండ్ పిక్చర్స్ గురించి. పటం అంటే ఏంది, చిత్రం అంటే ఏంది ఆలోచించండి. పటం, చిత్రం రెండు ఒకటేనా? పటానికి చిత్రానికి ఏమైనా తేడా ఉందా? పటం అంటే ఏంటి అసలు, చిత్రం అంటే ఏంది? చిత్రం అనేది యథార్థ సంఘటనను ఉన్నది ఉన్నట్లుగా వివరించేది చిత్రం. పటం అలా కాదు, ఇది యథార్థాన్ని ఉన్నది ఉన్నట్లుగా చిత్రీకరించదు. ఇది సాంకేతిక భాషలో, సంకేత భాషలో ఒక యథార్థాన్ని వ్యక్తపరుస్తుంది అన్నమాట పటం అనేది. ఓకేనా? ఇంకోటి, పటం అనేది మనకు భౌగోళిక స్వరూపం లేదా ఒక భూగోళానికి సంబంధించినటువంటి అంశాలకి సూచించేది పటం. చిత్రం దేన్నైనా సూచించవచ్చు, చిత్రంలో మనం దేన్నైనా మనం వ్యక్తపరచవచ్చు. సో ఇప్పుడు లోతుగా మాట్లాడుకుందాం. ఫస్ట్ చిత్రాల గురించి మాట్లాడుకుందాం. ఇవి రెండు కూడా దృశ్య ఉపకరణాలే. పటం కానివ్వండి, చిత్రాలు కానివ్వండి, రెండు కూడా దృశ్య ఉపకరణాలే. గుర్తుపెట్టుకోవాలి, రెండు కూడా దృశ్య ఉపకరణాలు. ఇవి కంటి ద్వారా చూసి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి దృశ్య ఉపకరణాలు అంటాం వీటిని. చిత్రాలు పదాల కంటే వేగంగా అర్థాన్ని స్పష్టంగా తెలియజేస్తాయి. అవునా కదా? ఒక చిత్రం ఇచ్చేటటువంటి భావాన్ని మనము 1000 పదాలలో వ్యక్తపరచవచ్చు. 1000 పదాల్లో వ్యక్తపరచలేనటువంటి భావాన్ని మనం ఒక చిత్రం ద్వారా ప్రదర్శించవచ్చు. కాబట్టి పదాల కంటే వేగంగా అర్థాన్ని స్పష్టంగా తెలియజేస్తాయి. అమూర్త భావనలను సులభతరం చేసి అభ్యాసకులలో ఆసక్తిని రేకెత్తిస్తాయి. అమూర్త భావాన్ని మూర్త రూపంలో మార్చేసి అభ్యాసకుల్లో నేర్చుకోవాలన్న ఆసక్తిని రేకెత్తిస్తాయి. చిత్రాలు ప్రత్యేకంగా దృశ్య అక్షరాస్యతను కలిగి ఉంటాయి. విజువల్ లిటరసీ, ఇది ఇంపార్టెంట్. ఈ పదం విజువల్ లిటరసీ ఏంటండి? విజువల్ లిటరసీ అంటే మీరు ఒక చార్మినార్ బొమ్మను చూసారనుకోండి, ఏం కనిపిస్తుంది మీకు? చార్మినార్ బొమ్మ చూస్తే 4 మినారేట్లు కనిపిస్తాయి. 4 మినార్లు ఉంటాయి కదా. చార్మినార్ అంటే 4 మినార్లు ఉంటాయి. అది డంగు సున్నంతో కట్టినటువంటి కట్టడం అని తెలుస్తుంది. ఆ తర్వాత ఇది దాని భౌతిక స్వరూపం. ఆ తర్వాత దాని యొక్క సామాజిక నేపథ్యాన్ని కనుక పరిశీలిస్తే, సాంస్కృతిక నేపథ్యాన్ని కనుక పరిశీలిస్తే, ఇది కుతుబ్ షాహీలు నిర్మించారు, కూలీ కుతుబ్ షా నిర్మించారు. కుతుబ్ షాహీ సల్తనెట్ మీద మన దృష్టి పోతుంది. కుతుబ్ షాహీల యొక్క డైనస్టీ ఏ విధంగా ఉంది, వాళ్ళ సామ్రాజ్య స్థాపన ఏంటి, వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేశారు, తెలుగు కవుల్ని ఏ విధంగా ఆదరించారు, తెలుగు భాష అనేది కూలీ కుతుబ్ షాహీల కాలంలో ఏ విధంగా అభివృద్ధి చెందింది, పొనుగంటి తెనగాచార్యుడు లాంటి గొప్ప గొప్ప కవుల్ని వాళ్ళు ఆదరించారు, అక్కన్న మాదన్న వీళ్ళంతా మనకు గుర్తుకొస్తారు. అవునా? చూసారా? ఒక చిన్న చార్మినార్ పటం మనకు ఎన్ని అంశాలని చెప్తుంది. చార్మినార్ కనుక మీరు అధ్యయనం చేస్తే, ఒక చిన్న చార్మినార్ ద్వారా మనం ఇన్ని అంశాలను, ఆ పటం, ఆ చిత్రం వెనకాల ఉన్నటువంటి ఇన్ని భావనల్ని మనము అర్థం చేసుకుంటున్నాం. దీన్నే దృశ్య అక్షరాస్యత అంటాం. ఒక చిత్రాన్ని చూసేసి మనం దానికి సంబంధించినటువంటి, దాని వెనుకున్నటువంటి భావనలను కావచ్చు, దాని వెనుకున్నటువంటి నేపథ్యాన్ని కావచ్చు నెమరు వేసుకోవడం, గుర్తుకు తెచ్చుకోవడం, దీన్నే దృశ్య అక్షరాస్యత అంటాం. పటానికి కూడా అక్షరాస్యత ఉంటుంది. పటం ద్వారా కూడా మనం నేర్చుకుంటాం. దాన్ని పట అక్షరాస్యత అంటాం. ఓకేనా? సరే, ఇది చిత్రాల గురించి. ఇక పటాలు చూడండి. పటాలు అనేటివి భూమి ఉపరితలానికి ప్రతీకలు. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ పదం. భూమి ఉపరితలానికి ప్రతీకలు ఇవి. భూమి ఉపరితలం ఉంటుంది కదా, ఈ భూమి ఉపరితలాన్ని సూచిస్తాయి. అందుకే భూమి ఉపరితలానికి ప్రతీకలుగా మనం పటాలని పిలుస్తాం. భూ ఉపరితలానికి సంబంధించిన సమాచారాన్ని ఇవేం చేస్తాయంట? పేర్ల ద్వారా, గీతలు, రంగులు, గుర్తులు మొదలైన సంజ్ఞల ద్వారా, చిహ్నాల ద్వారా ప్రాతినిధ్యం వహించి చూపుతాయన్నమాట. కాబట్టి మీరు పటాన్ని కనుక గమనిస్తే, పటంలో ప్రతీది కూడా
సంజ్ఞల రూపంలో ఉంటుంది, గుర్తుల రూపంలో ఉంటుంది, సంకేతాల రూపంలో ఉంటుంది. ఓకేనా? చిత్రాన్ని ఒక సగటు అభ్యర్థి ఎవరు చూసినా కానీ, ఒక సగటు వ్యక్తి అక్షరాస్యుడైనా సరే నిరక్షరాస్యుడైనా సరే చిత్రాన్ని చూడగానే దానికి సంబంధించినటువంటి ఒక అవగాహన అనేది కలుగుతుంది. కానీ పటాన్ని లోతుగా అవగాహన చేసుకోవాలంటే ఖచ్చితంగా పట భాష తెలిసి ఉండాలి మనకు. పటానికి తనకంటూ స్వయంగా ఒక భాష అనేది ఉంటుంది, ఆ భాషను తెలిసి ఉండాలి. కాబట్టి సాంఘిక శాస్త్రంలో పటాలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తాం మనం. పటాన్ని కూడా చదివేటటువంటి కళ, పటాన్ని చదవడం కూడా ఒక కళ. పటం అనేది భూత వర్తమాన అంశాలను నిశితంగా వివరించడానికి ఉపకరిస్తాయి. పటాలను మానచిత్రాలను కూడా పిలుస్తారు. యాక్చువల్గా ఇది గుర్తుపెట్టుకోండి, మ్యాప్ అనేటటువంటి పదం ఏదైతే ఉందో, ఈ మ్యాప్ అనేటటువంటి పదం మ్యాప్పా అనేటటువంటి లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. మ్యాప్పా అంటే చదునైనా అని అర్థం, ప్లాటెడ్ చదునైనా అని అర్థం. ఓకేనా? పటాలను గురించి తెలుసుకునే శాస్త్రాన్ని కార్టోగ్రఫీ అంటాం. ఏమంటాం? కార్టోగ్రఫీ. గుర్తుపెట్టుకోవాలి, ఇదొక పాయింట్. ఇక్కడ ఇదొక పాయింట్ వస్తుంది మనకి ఇక్కడ. తర్వాత పటాలను మానచిత్రాలు అంటారని ఒక పటం, ఇట్లాంటి. ఓకేనా? ఇవి ఉపరితలానికి ప్రతీకలు, ఇట్లా కూడా అడగచ్చు మాకు. ఇవి భూమి ఉపరితలానికి ప్రతీకలు. పటాలు, చిత్రాలు, గ్రాఫ్లు, చార్టులు. ఏది? పటాలు. పటాలు భూమి ఉపరితలానికి ప్రతీకలుగా భావిస్తాం మనం. ఓకేనా? ఇది పటాలకు సంబంధించినటువంటి పరిచయం. సో ఇప్పుడు చిత్రానికి పటానికి ఉన్నటువంటి తేడా జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్. పటానికి చిత్రానికి తేడా ఏంటి చూడండి. చిత్రం, పటం అంటే చూడగానే స్థూలంగా ఒకే విధమైనటువంటి అర్థంలో మనం ప్రయోగిస్తుంటాం. కానీ చిత్రానికి పటానికి తేడా ఉంది. చూడండి, ఇక్కడ చిత్రం అనేది ఒక ప్రత్యేక అంశాన్ని స్పష్టంగా చూపుతుంది అనమాట. చిత్రం ఏం చేస్తుందండి? ఒక ప్రత్యేక అంశానికి మాత్రమే పరిమితమై ఆ ప్రత్యేకమైనటువంటి అంశాన్ని అది మనకు ప్రత్యేకంగా చూపుతుందన్నమాట. కానీ పటం భూమి ఉపరితలంపై ఉన్న వివిధ విశేషాలను చదురుగా ఉన్న పేపర్పై తగిన నిష్పత్తిలో వ్యక్తీకరిస్తుంది. పటంలో పలు అంశాలను చూపవచ్చు, చిత్రంలో ఒకే అంశాన్ని చూపుతాం. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ పాయింట్. చిత్రంలో ఎన్ని అంశాలు చూపవచ్చు? ఒకే అంశాన్ని చూపిస్తాం. కానీ పటంలో మనము వివిధ రకాల అంశాలను చూడొచ్చు. ఉదాహరణకి భారతదేశ పటాన్ని కనుక తీసుకున్నట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి నదులు, పర్వతాలు, ఎడారులు, చారిత్రక ప్రదేశాలు, ఇవన్నీ ఒకసారి చూపొచ్చు. అంటే మనం నైసర్గిక స్వరూపం తీసుకున్నాం అనుకోండి, నైసర్గిక పటం. నైసర్గిక పటంలో ఏమొస్తుంది మనకు? నైసర్గిక పటంలో ఏమొస్తుంది మనకు? పర్వతాలు, పీఠభూములు, కొండలు, ఎడారులు, అడవులు, నదులు, నదీ ముఖద్వారాలు, ద్వీపకల్పాలు, ఇవన్నీ కూడా మనం నైసర్గిక పటంలో వస్తుంటాయి. చూసారా, ఒక్కటే పటంలో ఇన్ని గణం అంశాలు మనం చూపిస్తున్నాం. చిత్రంలో అది సాధ్యం కాదు. చిత్రంలో మనం కేవలం ఒకే అంశాన్ని మాత్రం చూపించవచ్చు. ఓకేనా? కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే చిత్రం యొక్క పరిధి చాలా చిన్నది. లాస్ట్ పాయింట్ అదే చూడండి. ఇక్కడ చిత్రం యొక్క పరిధి పటంతో పోలిస్తే చిన్నది, ఎందుకంటే ఒకే అంశాన్ని మనం చూపిస్తున్నాం. కానీ అదే పటం యొక్క పరిధి చిత్రంతో పోలిస్తే చాలా పెద్దది. చిత్రంలో ఒకేసారి ఒకే అంశాన్ని చూపొచ్చు, కానీ దీంట్లో పలు అంశాలని చూపొచ్చు. ఓకేనా? చిత్రం తయారీలో దిక్కులు, స్కేలు, అక్షాంశ రేఖాంశాలు ప్రామాణికం కావు. చిత్రం తయారు చేసేటప్పుడు మనము దిక్కులను చూపించడం కానివ్వండి, దాంట్లో స్కేల్ మెయింటైన్ చేయడం, స్కేల్ అంటే చెప్తాను ఏందో, స్కేల్ చూపించడం కానీ, అక్షాంశ రేఖాంశాలని చూపించడం కానీ అంత ప్రాధాన్యత లేదు. చిత్రాల్లో చూపించాల్సిన అవసరం లేదు. కానీ పాఠాల్లో మాత్రం ఖచ్చితంగా దిక్కులు చూపించాలి, స్కేల్ ఎంత తీసుకుంటున్నో చూపించాలి, అక్షాంశ రేఖాంశాలు ఎట్లా పోతున్నాయో చూపించాలి. అన్ని ప్రామాణిక కొలతల ఆధారంగా మనం పటాన్ని గీయాల్సి ఉంటుంది. చిత్రానికి దృశ్య భాష ఉంటుంది. ఏముంటుంది? దృశ్య భాష. అదే పటానికి పట భాష ఉంటుంది. ఏముంటుంది? మ్యాప్ లిటరసీ అంటాం దీన్ని. దీనికేమో విజువల్ లిటరసీ. దేనికండి? చిత్రానికి విజువల్ లిటరసీ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, చిత్రానికి విజువల్ లిటరసీ ఉంటే దీనికి మ్యాప్ లిటరసీ, పట అక్షరాస్యత. పటాన్ని చదవడం రావాలి, అందరికి రాదు. వాడు అక్షరాస్యుడైనప్పటికీ 3 hours చేసి చదవడం రాయడం వస్తే వాడిని మనం అక్షరాస్యుడు అంటాం కదా. అక్షరాస్యుడికి కూడా పటం చదవడం రాదండి. పటం చదవాలంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి నైపుణ్యాలు అనేటివి ఉండాలి. ఓకేనా? సో ఇది సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రామాణిక పటాలను తయారు చేస్తారు. ఓకేనా? పట పరిధి చిత్రంతో పోలిస్తే చాలా పెద్దది. చెప్పుకున్నామా ఈ అంశాన్ని? ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను మీకు చిత్రానికి పటానికి మధ్య క్లారిటీ.
చిత్రం అనేది కేవలం ఒకే అంశానికి ప్రాతినిధ్యం వహిస్తే పటంలో ఒకేసారి మనం ఒకటి కన్నా ఎక్కువ అంశాలని పలు అంశాలని మనం వ్యక్తీకరించవచ్చు. చిత్రానికి దృశ్య భాష ఉంటే పటానికేమో పట భాష ఉంటుంది. దాన్ని మనం మ్యాప్ లిటరసీ అంటాము. ఓకే, తర్వాత దిక్కులు, స్కేలు, అక్షాంశ, రేఖాంశాలు పటంలో ప్రామాణికత్వం వహిస్తాయి. దీంట్లో అంత ప్రాధాన్యత చిత్రానికి గీయేటప్పుడు అంత ప్రాధాన్యత లేదు. సో ఇది చిత్రానికి పటానికి ఉన్నటువంటి తేడా. ఇంకా లోతుగా మనం అధ్యయనం చేస్తే పటాల్లో రకాల గురించి మాట్లాడుకుందాం. పటాలు ఒక సాధారణంగా 3 రకాలుగా ఉన్నాయి. స్థూలంగా చాలా రకాల పటాలు ఉంటాయి, కానీ మనకు బుక్లో ఇచ్చింది 3 రకాలు. చదును పటాలు, ఫ్లాటెడ్ మ్యాప్స్ అన్నమాట. ఇవి ప్రత్యేక అంశాన్ని బట్టి ఉంటాయి. భౌగోళిక పటాలని, రాజకీయ పటాలని, ప్రత్యేక ప్రయోజనాలు గల పటాలు అంటే నైసర్గిక పటాలు ఉంటాయి. ఓకేనా, ఇట్లా రకరకాల పటాలు ఉంటాయి మనకు. చదును ఉండే పటాలు అనమాట ఇవి. దీంట్లో రాజకీయ పటాలు ఉంటాయి. రాజకీయ పటాలు అంటే రాష్ట్రాలు, రాజధానులు ఇవన్నీ ఉంటాయి అనమాట. చారిత్రక ప్రదేశాలు అవన్నీ దాంట్లో చారిత్రక ప్రదేశాలు అవన్నీ చూపిస్తాం. లేదు ఖనిజ వనరుల విస్తరణ ఉందనుకోండి, కేవలం అట్లా ఇనుము ఎక్కడ దొరుకుతుంది, ప్లాటినం ఎక్కడ దొరుకుతుంది, అబ్రకం ఎక్కడ, ఇవన్నీ చూపిస్తుంది అనమాట. సో ఈ చదును పటాలు. ఇక త్రిపార్శ్వ పటాలు, 3 డైమెన్షనల్ మ్యాప్స్ అనమాట. దీన్ని రిలీఫ్ పటాలు అంటారు. ఉబ్బెత్తు పటాలు అని కూడా అంటాం వీటిని. ఉబ్బెత్తు పటాలు, రిలీఫ్ పటాలు. ఈ విధంగా 3D పటాలు ఉంటాయి అన్నమాట. ఈ 3D పటాలని మనం ఎక్కువగా ఉపయోగించము. వీటితో పాటు ఆవరణ రేఖ పటాలు, అవుట్లైన్ మ్యాప్స్ అంటాం చూడండి. మనకు ఎగ్జామ్స్లో ఇస్తారు, చిన్నప్పుడు ఎగ్జామ్స్లో సోషల్ స్టడీ ఎగ్జామ్లో ఇచ్చేది అవుట్లైన్ మ్యాప్ ఇచ్చేది. అవుట్ మ్యాప్లో మనం ఏం చేయాలి, మన దేశ రాజధానిని, తర్వాత మన రాష్ట్ర రాజధానిని సూచించాలి, బంగాళాఖాతం ఎక్కడుందో సూచించాలి. ఇవన్నీ చేస్తాం కదా, దాన్ని అవుట్లైన్ మ్యాప్ అంటాం అనమాట. సో ఇట్లాంటి పటాలని మనం విరివిగా ఉపయోగిస్తాం. రిలీఫ్ పటం అంటే ఉబ్బెత్తు పటాలు. 3D పటాలని మనం రిలీఫ్ పటాలు అంటాము. చదును పటాలు వివిధ రకాలుగా ఉంటాయి. తర్వాత ఆవరణ రేఖ పటాలను కూడా మనం విరివిగా ఉపయోగిస్తాం. సో ఇది పటాలు రకాలకు సంబంధించింది. నెక్స్ట్, పటాల్ని 2 పద్ధతుల్లో తయారు చేస్తారండి. ఒకటి నైష్పత్తిక చతురస్రాల పద్ధతి. ఏంది నైష్పత్తిక చతురస్రాల పద్ధతి అంటే, నైష్పత్తిక చతురస్రాల పద్ధతి, ప్రపోర్షనల్ స్క్వేర్స్ మెథడ్. ఏం చేస్తామంటే, ఇక్కడ పటం ఉందనుకోండి. ఇప్పుడు భారతదేశ పటం ఉన్నది, ఇది పటం. ఈ విధంగా మనకి ఇచ్చారు భారతదేశ పటం. ఇప్పుడు నువ్వు ఈ పటాన్ని గీయాలి, తయారు చేయాలి. దీన్ని తయారు చేయాలంటే మనం ఏం చేస్తాం, దీన్ని ఫోల్డ్ చేస్తాం. ఈ విధంగా ఈ చతురస్రాకారంలో పటాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేస్తాం. ఫోల్డ్ చేసి దీంట్లో అన్ని ఇట్లా ఫోల్డ్ చేస్తే ఏమవుతుంది, అన్ని చతురస్రాలు, చిన్న చిన్న చతురస్రాలు తయారవుతాయి కదా, మీకు తెలుసు కదా. ఈ విధంగా అన్ని చిన్న చిన్న స్క్వేర్స్ తయారవుతాయి. మనం ఫోల్డ్ చేస్తే ఫస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసినాం, తర్వాత ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా ఫోల్డ్ చేస్తే అన్ని చతురస్రాలు, చిన్న చిన్న చతురస్రాలు తయారవుతాయి. ఈ చతురస్రాలని మనం ఏం చేస్తాం, లెక్క పెడతాం. ఎన్ని చతురస్రాలు వచ్చినాయి ఇప్పుడు, 1 2 3 4 5, ఇటు 1 2 3 4. సో ఇటు 4 వచ్చినాయి, ఇటు 5 వచ్చినాయి. అవునా, మొత్తం 20 ఉంటాయి. 4 5 20 కదా, 20 చతురస్రాలు వచ్చినాయి కదా. ఇప్పుడు మనం ఏ పేపర్ మీదనైతే పటాన్ని తయారు చేస్తున్నామో దాంట్లో కూడా 20 డబ్బాలు కొట్టుకుంటాం. సేమ్ యాజ్ పెద్ద పటం, ఇది చిన్నది, దాన్ని పెద్దగా తీసుకొని 20 డబ్బాలు కొట్టుకొని దీని మీద పటం ఎట్టెట్లుందో అదే రకంగా దీంట్లో మనం పటం గీయడానికి ప్రయత్నం చేస్తాం అనమాట. దీన్ని నైష్పత్తిక చతురస్రాల పద్ధతి అంటాం. గీయబడ్డ పటాన్ని మనం ఏం చేస్తాం, చతురస్రాలుగా విభజించుకొని ఏ పేపర్ మీద అయితే గీస్తున్నామో అదే విధమైన చతురస్రాలు దాని మీద గీసుకొని దాని ఆధారంగా పటాన్ని తయారు చేస్తాం అనమాట. దీన్ని నైష్పత్తిక చతురస్రాల పద్ధతి అని పిలుస్తాం. నెక్స్ట్ ఇక ఇది ఈజీ, ప్రక్షేపణ పద్ధతి అనేది చాలా ఈజీ. ఈ ప్రక్షేపణ పద్ధతిలో ఏం చేస్తామంటే, మన దగ్గర కనుక ఓపెక్ ప్రొజెక్టర్ కానీ ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ కనుక ఉందనుకోండి, ప్రొజెక్టర్ మీద ఆ పటాన్ని పెట్టేసి దాన్ని ఒక తెర మీద ప్రక్షిప్తం చేస్తాం. ప్రక్షిప్తం చేయగానే అది పెద్దగా దాని మీద పడుతుంది కదా, ఒక బోర్డు మీదనో, వైట్ బోర్డు మీదనో, లేకపోతే ఒక తెర మీదనో మనం ప్రక్షేపం చేయడానికి పెద్దగా చిన్న పటమే అది ప్రొజెక్షన్ చేయడం వల్ల ఏమవుతుంది, పెద్ద ఆకారంలో వస్తుంది. ఆ పెద్ద ఆకారంలో రాగానే మనం దానికి అవుట్లైన్ తీసుకుంటాం అనమాట. ఆ బోర్డు మీద ఈ విధంగా అవుట్లైన్ తీసుకొని పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఇది ప్రక్షేపణ పద్ధతి అంటాం. ఓకేనా, నైష్పత్తిక చతురస్రాల పద్ధతి ఒకటి, ప్రక్షేపణ పద్ధతి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇక్కడ ఈ విశేషం ఏంటంటే, మనకు చెప్పాల్సిన విశేషం ఏంటంటే, కంప్యూటర్ ద్వారా కూడా మనం గ్రాఫిక్ ద్వారా కూడా ఇంత రిస్క్ లేకుండా ఈజీగానే తీసుకోవచ్చు. మనం ప్రింట్ తీసుకొని ఈజీగా చేయొచ్చు. ఇది టెక్నాలజీ ఇప్పుడు డెవలప్ అయిన సందర్భంలో. ఓకే, పటాలు తయారు చేసే విధానం మీకు ఇది ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి పట నైపుణ్యాలు రకాలు, ఇవి చాలా ఇంపార్టెంట్. మనకు పట నైపుణ్యాలు 3 ఉంటాయండి, గుర్తుపెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా. ఫస్ట్ నైపుణ్యం ఏంటంటే పటాన్ని గీయడం. పట నైపుణ్యాలు 3 ఉంటాయి. 3 రకాలు. పట నైపుణ్యాలు ఎన్ని రకాలు,
3 రకాలు. దాంట్లో ఫస్ట్ వన్ పటాన్ని గీయడం, మ్యాప్ డ్రాయింగ్. రెండవది ఏంటో తెలుసా? పటంలో ఉన్నటువంటి ప్రదేశాలని గుర్తించడం, అంశాలని గుర్తించడం, మ్యాప్ లొకేటింగ్. ఇది రెండవ నైపుణ్యం. ఇక మూడవ నైపుణ్యం చాలా సంక్లిష్టమైనది, పటాన్ని చదవగలగడం, మ్యాప్ రీడింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. మ్యాప్ రీడింగ్ అనేది మనం పిల్లలకు చేయించాలి. మ్యాప్ రీడింగ్ చేయించాలి అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్లు మ్యాప్ ప్రత్యేకంగా తనదంటూ సొంతంగా ఒక భాష అనేది ఉంటుంది. అది చిహ్నాల రూపంలో, సంకేతాల రూపంలో, గుర్తుల రూపంలో, రంగుల రూపంలో, నీడల రూపంలో ఉంటుంది. ఓకేనా? పటాన్ని చదవడం వచ్చిన వాళ్ళే దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. మరి అది పిల్లలకు నేర్పాలి మనం. పటాన్ని చదవడం రావాలి. సో దీని గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. పటాన్ని చదవడం, పటాన్ని చదివే నైపుణ్యంలో గల ముఖ్యమైన అంశాలు ఏంటివో తెలుసా? ఫస్ట్ వన్ ఏంటో తెలుసా మీకు? పటంలో రేఖలు, వాటిని ఉపయోగించే జ్ఞానం. ఇది చాలా ఇంపార్టెంట్ పటాన్ని చదవడంలో. పటంలో ఉండేటువంటి రేఖలు ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇట్లా గుర్తును సూచించామనుకోండి, కనిపిస్తుందా మీకు? కలర్ చేంజ్ చేయనా? ఓకే, ఇది చూడండి. ఓకే, క్లియర్. ఇలా గీతలు గీసామనుకోండి, ఇట్లా అని. ఇది దేన్ని సూచిస్తుంది? ఇదొక రోడ్డు, పక్కా రోడ్డును సూచిస్తుంది పటంలో కనుక ఈ రోడ్డు ఇట్లుంటే. ఓకేనా? అలా కాకుండా ఈ విధంగా వక్రంగా ఇలా ఉందనుకోండి, ఈ విధంగా, ఇది కూడా రోడ్డుని సూచిస్తుంది, కానీ కచ్చా రోడ్డు, కొండ ప్రాంతంలో, పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్డును సూచిస్తుంది. అలా కాకుండా ఇలాగే వంకర టింకరగా గీసేసి మధ్యలో నేను ఈ విధంగా చుక్కలు పెట్టాననుకోండి, డాట్స్ ఇట్లా ఈ విధంగా డాట్స్ పెట్టాననుకోండి, ఈ విధంగా, ఇది ఒక స్ట్రీమ్, నది ప్రవాహం. ఇది ఒక నదిని సూచిస్తుంది. ఓకేనా? ఈ విధంగా ప్రతి రేఖకు ఒక అర్థం అనేది ఉంటుంది. అలా కాకుండా నేను ఈ విధంగా గీసేసి ఇట్లా ఖండన రేఖలు గీసాను అనుకోండి, ఇది దేన్ని సూచిస్తుందండి? రైలు పట్టాలని సూచిస్తుంది, రైలు మార్గాన్ని సూచిస్తుంది. ఓకేనా? అలా కాకుండా ఇలా ఒక వక్రరేఖ గీసేసి ఇలా వృత్తాలు గీసాను అనుకోండి, వీటిని కాంటూర్ రేఖలు అంటారు. కాంటూర్ రేఖలు దేన్ని అంటారంటే, పర్వత ప్రాంతంలో ఒకే విధమైన సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతాలను కలిపే రేఖల్నే కాంటూర్ రేఖలు అంటాం అనమాట. ఇది కాంటూర్ రేఖల్ని సూచిస్తుంది. చూసారా? ఇది ఎవరికి తెలుస్తుంది? నేర్చుకున్న వాళ్ళకు. పటానికి తనకంటూ స్వయంగా ఒక భాష ఉంటుంది, ఆ భాషను అవగాహన చేసుకోవాలి. రేఖలు, గుర్తులు. చూడండి, ఇక్కడ చిత్రాలు ఉంటాయి, కొన్ని విచిత్రమైన చిత్రాలు ఉంటాయి. ఆ చిత్రాలకు అర్థం తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా ఇట్లుందనుకోండి, దీని అర్థం ఏంటి? అక్కడ బాయ్ ఉందని అర్థం. అలా కాకుండా ఇక్కడ, సారీ ఇట్లా కాదు, సరే ఇట్లా పెట్టేసి, ఇట్లా రౌండ్ ఇట్లా పెట్టేసి ఇట్లా అనుకోండి, ఇట్లా పెట్టేసి దీంట్లో ఈ విధంగా పెట్టామనుకోండి, ఈ విధంగా, ఇది చెరువును సూచిస్తుందని అర్థం. ఓకేనా? అలా కాకుండా ఇట్లా స్క్వేర్గా పెట్టేసి మధ్యలో ఎస్ అని పెట్టామనుకోండి, అక్కడ స్కూల్ ఉంది అని అర్థం. అలా కాకుండా ఇలా పెట్టేసి మనము స్క్వేర్లు పెట్టి మధ్యలో డి పెట్టామనుకోండి, డిస్పెన్సరీ, హాస్పిటల్ ఉందని అర్థం. ఓకేనా? సో ఈ విధంగా చిత్రాలకు ప్రత్యేకమైనటువంటి చిత్రాలు ఉంటాయన్నమాట. వాటికి మనకు ప్రతిదానికి కూడా ఒక రకమైనటువంటి అర్థం ఉంటుంది. ఊరికే పెట్టరు అర్థాన్ని, అర్థం చేసుకోవాలి మనం దాన్ని. కాబట్టి చిత్రానికి, పటానికి స్వయంగా ఒక భాష అంటూ ఉంటుంది. ఆ భాషని మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి ఈ విధంగా పెట్టారు, చాలా ఉంటాయండి. ఈ విధంగా పెట్టేసి దీని మీద ఒక జెండాని ఎలా తీసామనుకోండి, ఇదేందండి? టెంపుల్. అలా కాకుండా ఇలా పెట్టేసి దీని మీద ఒక ప్లస్ పెట్టారనుకోండి, ఇది చర్చ్. అలా కాకుండా ఇలా అనేసి మధ్యలో ఒక డోమ్ లెక్క పెట్టేసి ఈ విధంగా ఇక్కడ ఒక పెడితే ఇది మస్జిద్ని సూచిస్తుంది. సో ఈ విధంగా ప్రతిదాని చిత్రాలకు భాష అని ఉంటుంది. ఆ తర్వాత ప్రత్యేకమైన గుర్తులు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మనం ఇట్లా పెట్టామనుకోండి, నాకు గీయడానికి రావట్లేదు, స్టార్, ఈ విధంగా స్వస్తిక్ స్టార్ అంటారు కదా దీన్ని. ఈ స్టార్ పెడితే దేని అర్థం తెలుసా? ఇది ఒక చారిత్రక ప్రదేశంలో ఉంది అక్కడ అని అర్థం. చారిత్రక ప్రదేశం అని అర్థం. అయ్యో, ఈ గుర్తు పెట్టామనుకోండి, మ్యాప్లో ఈ గుర్తును మీరు గమనించండి, ఇలా అని ఇలా ఉందనుకోండి, ఇది విమానాశ్రయానికి గుర్తు. అంటే ఇది నాకు కూడా తెలియదు, ఇప్పుడే తెలుసుకున్నాను నేను. ఇది విమానాశ్రయానికి గుర్తు. ఓకేనా? అలా కాకుండా ఇలా అని ఇలా అని ఈ విధంగా ఉందనుకోండి, ఇది ఇనుము ఉన్న ప్రాంతం అని అర్థం. చూసారా? ప్రత్యేకమైన గుర్తులు ఉంటాయి ఒక్కొక్క దానికి. సో రంగులకు సంబంధించిన జ్ఞానం చూడండి.
నీలం రంగులో ఉందనుకోండి ఏముంది ఏంటంటే అది నీళ్లు అని అర్థం, సముద్రం అని అర్థం. నీలం రంగులో ఉంటాం. ముదురు రంగులో ఉంటే పర్వతాలు, భూములు, పీఠభూములు అని అర్థం. ముదురు రంగులో ఉంటాయి. ఓకేనా. పసుపు ఆకుపచ్చ రంగులో ఉంటే అడవులు అని అర్థం. ఆకుపచ్చ రంగులో ఉంటుంది. చూసారా, పటంలో ఉన్న రంగులకు కూడా ఒక అర్థం ఉంది. ఊరికే పెట్టరు దాన్ని, ఆ రంగుల ఊరికే వేయరు. కాబట్టి ఒక్కొక్క రంగుకు ఒక్కొక్క రకమైనటువంటి అర్థం ఉంటుంది. ఇక స్కేల్ అంటే ఇప్పుడు చెప్తున్నాను. మనము ఉదాహరణకి హైదరాబాద్ నుంచి ఇక్కడ ఢిల్లీ ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి దూరం ఎంత? దాదాపు 2600 కిలోమీటర్లు అనుకుందామండి. ఏదో అప్రాక్సిమేట్లీ 2600 కిలోమీటర్లు అనుకుందాం. మరి పటంలో 2600 కిలోమీటర్లు ఉంటుందా? ఉండదు. పటంలో అంతగానం చూపించడానికి ఆడుంటుంది, అంత పెద్ద పటం ఉండదు. కాబట్టి పటంలో మనం ఏం చేస్తాం? కుదించేస్తాం. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 500 కిలోమీటర్లు అని తీసుకుంటాం. అంటే పటం మీద 1 సెంటీమీటర్ అనేది భూమి మీద 500 కిలోమీటర్లకు సమానము. దీన్ని స్కేల్ అంటాం అన్నమాట. ఓకేనా. ఈ స్కేల్ అనేది ఇప్పుడు ఇంపార్టెంట్, దూరాలని తెలుసుకోవడానికి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దిక్కులు దిశలను ఉపయోగించే జ్ఞానం. సాధారణంగా పటంలో పైవైపుకి ఎప్పుడు కూడా నార్త్, ఉత్తరమే ఉంటుందండి. ఓకేనా. పైవైపుకి ఎప్పుడు కూడా ఉత్తరమే ఉంటుంది. పైవైపు ఉత్తరం ఉంది కాబట్టి కింది వైపు దక్షిణం ఉంటుంది. తూర్పు పడమరలు ఇటువైపులు ఉంటాయి. తర్వాత మూలలు కూడా తెలిసి ఉండాలి. వాయువ్యం ఎక్కడ ఉంది, ఈశాన్యం ఎక్కడ ఉంటుంది, నైరుతి ఎక్కడ ఉంది, ఆగ్నేయం ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. దిక్కులకు దిశలకు సంబంధించిన జ్ఞానం కూడా తెలిసి ఉండాలి. దాంతోపాటు అక్షాంశాలు రేఖాంశాలు సరిగ్గా ఉపయోగించే జ్ఞానం ఉండాలి. ఎందుకంటే మనకిప్పుడు అక్షాంశాలు ఎన్ని ఉంటాయి? 181. 180 కదా? లేదండి, భూమధ్య రేఖ కలుపుతుంటే 181 అవుతుంది. భూమధ్య రేఖ మధ్యలో ఉంటుంది, అటు 90 ఇటు 90. 180 భూమధ్య రేఖ కూడా కలిపితే 181 అక్షాంశాలు ఉంటాయి, అడ్డు రేఖలు. ఓకేనా. తర్వాత నిలువు రేఖలు ఎన్ని ఉంటాయి? 360. అది 361 కాదా? గ్రీన్విచ్ రేఖాంశాన్ని కలిపితే 361 కాదు. 0 డిగ్రీల రేఖాంశము 360 డిగ్రీల రేఖాంశం రెండు ఒకటే. గ్రీన్విచ్ రేఖాంశమే, దాన్ని 0 డిగ్రీల రేఖాంశం అంటాము. ఇటు నుంచి లెక్క పెడితే అది 360 డిగ్రీల రేఖాంశం అవుతుంది. కాబట్టి రేఖాంశాలు ఖచ్చితంగా 360 డిగ్రీలు ఉంటాయి, అక్షాంశాలేమో 181 ఉంటాయి. మొత్తం భూమధ్య రేఖతో కలిపితే 181, కలపకుండా 180. మరి అక్షాంశాలు రేఖాంశాలకు సంబంధించిన పరిజ్ఞానం కూడా వాడికి ఉండాలి, ఉంటేనే తెలుస్తుంది. మరి భూమధ్య రేఖ మీద పోతున్న కొద్ది భూమధ్య రేఖ మధ్యలోకి వెళ్తున్నప్పుడు ఏముంటుంది? భూమధ్య రేఖ ప్రాంతంలో మనం ఎటువంటి అడవులు ఉంటాయి? సతత హరితరాన్యాలు అంటాం వాటిని. ఎప్పటికీ పచ్చగా ఉండేటటువంటి అడవులు, దట్టమైన అరణ్యాలు ఉంటాయి అన్నమాట. ఎందుకు? వర్షాలు ఎక్కువగా పడతాయి కాబట్టి అక్కడ. సో ఈ విధమైన అక్షాంశాలు రేఖాంశాలకు సంబంధించిన జ్ఞానము, కాలం ఏ విధంగా మారుతుంది, గ్రీన్విచ్ రేఖాంశంతో పోలిస్తే మనం 5.5 గంటలు ముందెందుకున్నాము. ఓకేనా. మనం 5.5 గంటలు ముందెందుకున్నాము, వాళ్ళ 5.5 గంటలు వెనకాల ఎందుకుంటారు. సో ఇదంతా కూడా అక్షాంశాల రేఖాంశాలకు సంబంధించినటువంటి పరిజ్ఞానం కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే పటాన్ని మనం చదవగలుగుతాం. మీరు పటమని చిన్నగా సింపుల్గా కొట్టి పారేయదు. పటం అనేది సాంఘిక శాస్త్రంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ గ్రాఫ్ల గురించి మాట్లాడుకుందాం. ఏం లేదు, సింపుల్గా గ్రాఫ్లు ఏం లేవు ఇక్కడ. గ్రాఫ్ అంటే ఏంది అసలు? గ్రాఫ్ అంటే సమాచారాన్ని అంకెలు, గణాంక పట్టికల వివరణలను గీతల ద్వారా, చుక్కల ద్వారా చూపే బల్లపరుపు రేఖా చిత్రాన్ని మనము పటము అంటాం. పటం అంటే ఏంటండి? ఒక బల్లపరుపు చిత్రం అండి. బల్లపరుపు రేఖా చిత్రము అదేం చేస్తుంది? అంకెలను లేదా గణాంకాలను గీతల ద్వారానో లేదా చుక్కల ద్వారానో రిప్రజెంట్ చేసి చూపిస్తుంది అనమాట. మనకు అర్థం కావడానికి, చాలా బాగా అర్థం కావడానికి. మనకి ఇక్కడ సిలబస్లో కొన్ని గ్రాఫ్లో రకాలు చాలా ఉన్నాయి, కానీ మనకు కొన్ని మాత్రం ఇచ్చాడు. ఒక 5 ఇచ్చాడు. లైన్ గ్రాఫ్, బార్ గ్రాఫ్, సర్కిల్ గ్రాఫ్, పిక్టోరియల్ గ్రాఫ్, ఫ్లానల్ గ్రాఫ్. దాని గురించి మనం మాట్లాడుకుందాం. పెద్దగా ఏం లేదు ఇక్కడ ఇన్ఫర్మేషన్. జస్ట్ మీకు ఎగ్జాంపుల్స్ కోసం నేను గూగుల్ నుంచి కొన్ని ఇమేజెస్ కూడా తీసుకోవాలి మీకు అర్థం కావడానికి. ఈ ఇమేజెస్ సిలబస్లో లేవు, మనం పెట్టుకునేవి మీకు అర్థం కావడానికి. లైన్ గ్రాఫ్ అంటే ఏం లేదు, ఇవ్వబడేటువంటి సమాచారం కనుక ఎక్కువగా ఉందనుకోండి, దత్తాంశము ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే లైన్ గ్రాఫ్లో తీసుకుంటాం. ఇక్కడ చూడండి, యావరేజ్ మంత్లీ రెయిన్ఫాల్. ఓకేనా. ఇక్కడ సరాసరి వర్షపాతాన్ని చూపించడం జరిగింది ఈ విధంగా లైన్లో. ఈ విధంగా చూడండి, జనవరిలో ఇదేమో సిటీ 1, ఇది సిటీ 2. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ పింక్ కలర్లో ఉన్నది హైదరాబాద్ అనుకుందాము, ఇది బెంగళూరు. చూడండి ఎట్లా కురిచిందో వర్షం ఇక్కడ క్లియర్గా చూపించారు. జనవరిలో ఎట్లా వచ్చింది, ఫిబ్రవరిలో ఏ విధంగా కురిసింది. జనవరిలోనేమో హైదరాబాద్లో ఇక్కడ 2 సెంటీమీటర్ల చిల్లర పడితే ఇక్కడ 5 సెంటీమీటర్లు పడింది. చూసారా.
సో ఈ విధంగా కంపారిజన్ మనం చెప్పొచ్చు అనమాట. ఇది లైన్ గ్రాఫ్ చూసారా, లైన్ ఇట్లా వచ్చింది ఇట్లా, దీన్ని లైన్ గ్రాఫ్ అంటారు. ఇది ఎప్పుడు గీయొచ్చు, ఇవ్వబడేటువంటి దత్తాంశం అనేది చాలా ఎక్కువగా ఉంది అనుకోండి సమాచారము, అప్పుడు మనం దీన్ని గీస్తాం అనమాట. బార్ గ్రాఫ్, బార్ గ్రాఫ్ అంటే ఏంటి, ఇట్లా దిమ్మెలు ఉంటాయన్నమాట, దిమ్మెల ఆధారంగా మనం దత్తాంశాన్ని ప్రదర్శిస్తాం. చూడండి ఇక్కడ బార్ గ్రాఫ్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్స్ ఇన్ డిగ్రీస్ ఫారెన్హీట్లో వ్యక్తపరచడం జరిగింది. సండే రోజు ఇదేమో డిగ్రీస్ ఫారెన్హీట్ 57-64 డిగ్రీస్ ఈ విధంగా. ఓకేనా, 2005 సంవత్సరం, సారీ ఫారెన్హీట్లలో చెప్పిర్రు. ఇదేమో 2000 సంవత్సరంలోది, ఇదేమో 2015 సంవత్సరంలో పోలుస్తున్నారు అనమాట బార్ గ్రాఫ్ దిమ్మెల ఆధారంగా. ఓకేనా, దీన్ని పై గ్రాఫ్ అంటారు, లేదా సర్కిల్ గ్రాఫ్ కూడా అంటారు. దీన్ని ఏమంటారు, దీన్ని పై గ్రాఫ్ కూడా అని పిలుస్తారు. పై గ్రాఫ్ వృత్తంలో కొన్ని భాగాలు చేసేసి మనం దాన్ని వివరిస్తాం అనమాట. చూడండి, పాపులేషన్ ఆఫ్ కంట్రీస్ ఆఫ్ ది యూరోపియన్ యూనియన్ 2007 బై పర్సెంటేజ్. 2007లో ఈ యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి దేశాల యొక్క జనాభా శాతం అత్యధికంగా దేంట్లో ఉందండి, 16.6. అంటే ఇది జర్మనీలో ఎక్కువ ఉంది, అత్యల్పంగా పోలాండ్లో ఉందన్నమాట. సో ఈ విధంగా మనం పై గ్రాఫ్ ద్వారా చూపించవచ్చు. ఎస్, ఈ పిక్చరల్ గ్రాఫ్ అంటే ఏంది, మనం పిక్స్ ద్వారా బొమ్మలు పెడతాం, ఒక చిహ్నాలు ఉంటాయి. చూడండి, నంబర్ ఆఫ్ పీపుల్ ఈచ్ ఏజ్ కేటగిరీ. చూడండి, ఒక ఊరు జనాభాను ఈ విధంగా వాళ్ళు రిప్రజెంట్ చేశారనమాట. 0 నుంచి 10 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఇద్దరున్నారు. ఇద్దరంటే అర్థమైంది, ఇక్కడ ఈ ఒక్క బొమ్మ 10 మందికి సమానం. ఇక్కడ స్కేల్ ఇవ్వలేడు వాడు, స్కేల్ ఇస్తాడు యాక్చువల్గా, స్కేల్ ఇవ్వలేడు, స్కేల్ ఉండాలి ఖచ్చితంగా. ఒక్క బొమ్మ 10 మందికో 5 మందికో సమానం. అంటే ఎంతమంది ఉన్నట్లు, 10 మంది ఉన్నట్లు, 5 కనుక తీసుకుంటే. ఇప్పుడు 11 నుంచి 20 సంవత్సరాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 1 2 3 4 5 కదా, అంటే 5 × 5 25 మంది ఉన్నారు అని అర్థం. ఈ విధంగా ఇది పిక్చోరియల్ గ్రాఫ్ అంటాం దీన్ని. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఫ్లానల్ గ్రాఫ్. ఫ్లానల్ గ్రాఫ్ అంటే ఏం లేదు, ఫ్లానల్ క్లాత్ ఉంటుంది కదా, దీన్ని ఫ్లానల్ క్లాత్ అంటాం, ఈ ఫ్లానల్ గుడ్డ. ఈ ఫ్లానల్ క్లాత్ని మనము బోర్డు మీద అతకబెట్టేసి దాని మీద మనము పిక్చర్స్ ద్వారా మనం దత్తాంశాన్ని ప్రదర్శిస్తే దాన్ని ఫ్లానల్ గ్రాఫ్ అంటాం. చూడండి, ఇది ఫ్లానల్ గ్రాఫ్ మీద వివిధ రకాల వాతావరణ పరిస్థితుల్ని వివరించడం జరిగింది. స్నోయి అంటే మంచు పడే వాతావరణ స్థితి, క్లౌడీ అంటే మేఘావృతమై ఉన్నది, వాట్స్ ద వెదర్ అనేటటువంటి టాపిక్ తీసుకొని, ఫాగీ అంటే పొగమంచు, రెయినీ అంటే వర్షం బాగా కురిచేది, సన్నీ అంటే ఎండ బాగా కొడుతుంది. సో ఈ విధంగా ఒక రిప్రజెంట్ చేశారనమాట దీన్ని. ఇది ఇంద్రధనుసు. ఏం లేదు, ఫ్లానల్ గ్రాఫ్ అంటే ఏం లేదు, ఫ్లానల్ క్లాత్ మీద మనము పటాలు కానీ చిత్రాలు కానీ గ్రాఫ్లు కానీ గీస్తే దాన్ని ఫ్లానల్ గ్రాఫ్ అంటాం. అంతే, ఇక్కడ ఏం లేదు పెద్ద. ఓకేనా, రైట్. నెక్స్ట్ చార్టులు. చార్టులు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన రోల్ను ప్లే చేస్తాయి సోషల్ స్టడీస్లో. అయితే మనకు ముఖ్యంగా చార్టులు చాలా రకాలు ఉంటాయి. అయితే మనకు ఫ్లో చార్ట్స్, ప్రవాహ చార్టులు మాత్రమే ఇచ్చాడండి సిలబస్లో. ఫ్లో చార్ట్స్, వాటి గురించి మాత్రమే మనం మాట్లాడతాం. ఇది ఒక ప్రత్యేకమైన లక్ష్యాన్ని చేరడంలో గల వివిధ అంశాలను వరుస క్రమంలో ప్రదర్శించే చార్ట్. ఒక లక్ష్యాన్ని చేరే క్రమంలో మనం వివిధ అంశాల ద్వారా పోతుంటాం, దాన్ని ఫ్లో చార్ట్ అంటాం అనమాట. ఇది ఒక వ్యవస్థ యొక్క ఆకృతిని లేదా విధానం అభివృద్ధిని తెలుపుతుంది. ప్రవాహ చార్ట్ అనేది 4 రకాలుగా ఉంటుంది. స్ట్రీమ్ చార్ట్, వంశవృక్ష చార్ట్, ఫ్యామిలీ ట్రీ చార్ట్, వ్యవస్థాక్రమ చార్ట్, ఆర్గనైజేషనల్ చార్ట్, విధాన చార్ట్, ప్రొసీజర్ చార్ట్. ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ స్ట్రీమ్ చార్ట్. ఏం లేదు, ఇక్కడ పటం. స్ట్రీమ్ అంటే ఏంది, ప్రవాహం, ఒక నది ప్రవాహం. చూసారా, ఇది కూడా మీకు గూగుల్ ద్వారా తీసిన పటాలండి. మనకు సిలబస్లో జస్ట్ పేరు మాత్రమే ఇచ్చారు దీన్ని, మీకు అర్థం కావడానికి. చూడండి, ఒక ప్రవాహం లాగా పోతుంది. ఏంటిది, ఏం చెప్తుంది, వింటర్ ఒలింపిక్ మెడల్ విన్స్. శీతాకాలంలో నిర్వహించబడేటువంటి ఒలింపిక్ గేమ్స్లో ఒక్కొక్క దేశానికి ఎన్నెన్ని పథకాలు వచ్చాయి అన్నది ఇక్కడ చూపించడం జరిగింది. 1924 నుంచి స్టార్ట్ చేస్తే 2014 దాకా. చూసారా, ఇట్లా ప్రవాహం దాకా పోయింది. ఇది ఫిన్లాండ్ గుర్తు, ఈ గుర్తు ఫిన్లాండ్ని సూచిస్తుంది. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ గమనిస్తున్నారా, ఈ ఆకుపచ్చ రంగులో సోవియట్ యూనియన్ ఉంది. ఇంతకుముందు సోవియట్ యూనియన్, రష్యా. ఇక్కడ 1992కి వచ్చేసరికి ఇక్కడ విచ్ఛిన్నం జరిగింది కదా, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం జరిగింది కదా. విచ్ఛిన్నం జరిగి 6 లేదా 8 రాజ్యాలు ఏర్పడ్డాయి, 8 దేశాలు ఏర్పడ్డాయి. చూడండి, ఇక్కడ రష్యా, స్లోవేనియా, రకరకాల దేశాలు ఉంటాయన్నమాట, అవి ఏర్పడ్డాయి ఇక్కడ. సో ఇది ఇక్కడ దాకా సోవియట్ యూనియన్ అంటారు, ఇక్కడ నుంచి రష్యా అంటున్నారు. చూడండి, ఓకేనా. సో ఈ విధంగా ఒక్కొక్క దేశం ఎన్ని పథకాలు గెలుచుకుంటూ పోయిందో ఒక స్ట్రీమ్ రూపంలో ఉంది. ఇది ఒక ప్రవాహం రూపంలో దీన్ని వ్యక్తపరిచారు. దీన్ని స్ట్రీమ్ చార్ట్ అంటారు. పెద్దగా ఏం అవసరం లేదు మనకంతా. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి అమ్మా, ఎస్, వంశవృక్ష చార్ట్, ఫ్యామిలీ ట్రీ చార్ట్.
వంశవృక్ష చార్ట్, ఫ్యామిలీ ట్రీ చార్ట్. ఇక్కడ ఏం చేస్తాం మనం అంటే ఫ్యామిలీ ట్రీ చార్ట్లో నిజంగా చెప్పాలంటే ఫ్యామిలీ ట్రీ చార్ట్ అనే పదం ఎందుకు వచ్చిందంటే ఒక క్లాన్, ఒక వంశవృక్షాన్ని సూచిస్తుంది. ఫస్ట్ తాత ఉంటాడు, తాత, నాన్నమ్మ, వాళ్ళ సంతానము, వాళ్ళ సంతానము, వాళ్ళ సంతానం, ఈ విధంగా ఒక ట్రీ లాగా పోతుంది అనమాట. అందుకే దీన్ని వంశవృక్ష చార్ట్ అంటాం, ఫ్యామిలీ ట్రీ. చూడండి ఇక్కడ కోల్, బొగ్గు, బొగ్గు ద్వారా వచ్చేటువంటి ఉత్పత్తులన్నీ కూడా మీకు ఇక్కడ ఈ పటంలో చూపించారు. కోక్ వస్తుంది బొగ్గు నుంచి, కోల్ తార్ వస్తుంది, కోల్ గ్యాస్ వస్తుంది, కెమికల్స్ వస్తాయి చూడండి, సల్ఫర్, ఇవన్నీ చూడండి, ఎలక్ట్రికల్ ఇన్ఫెక్షన్స్, స్మెల్లింగ్, రబ్బర్ ఎలిమెంట్స్ వస్తాయి చూడండి. రకరకాల కోల్ అనేటువంటి మూల ధాతువు నుంచి ఇన్ని రకాల అంశాలు, ఫ్యూయల్ వస్తుంది. ఓకేనా, ఇన్ని రకాల పదార్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. అంటే ఒక మూల పదార్థం నుంచి రకరకాల పదార్థాలని మనము ఉప ఉత్పాదకాలు అంటాం వీటిని. ఓకేనా, ఉప ఉత్పాదకాలని సూచించేటప్పుడు మనం ఈ విధంగా సూచించడం జరిగిందనమాట. ఇట్లాంటి దాన్ని మనం వంశవృక్ష చార్ట్ అంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి వ్యవస్థాక్రమ చార్ట్. ఇక్కడ అధికార వికేంద్రీకరణను చూపిస్తాం అనమాట. దీని ద్వారా మనం ఏం చూపిస్తాం? అధికార వికేంద్రీకరణ, ఒక సంస్థలో లేదా ఒక వ్యవస్థలో ఉన్నటువంటి అధికార వికేంద్రీకరణ. ఉదాహరణకి ఇక్కడ ఇండియన్ పార్లమెంట్ తీసుకున్నాం. ఇండియన్ పార్లమెంట్లో 2 సభలు ఉంటాయి, రాజ్యసభ, లోక్సభ, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, హౌస్ ఆఫ్ పీపుల్ అంటాం మనం దాన్ని. ఓకేనా, మళ్ళీ దీంట్లో 250కి మించకుండా ఉంటారు మెంబర్స్, ఇక్కడ 545 ఉంటారు. ఈ 250లో మళ్ళీ 12 మంది ఏమో ప్రెసిడెంట్ చేత, రాష్ట్రపతి చేత నామినేట్ చేయబడతారు. మిగతా 235 మంది అంతా వీళ్ళంతా ప్రతినిధులు, స్టేట్స్ కి యూటీస్ నుంచి ఎంపికైనటువంటి ప్రతినిధులు. ఓకేనా, ఈ 545లో 13 ఏమో యూటీస్ నుంచి వస్తారు, ఇక్కడ లోక్సభలో ఎంపీస్. 530 మంది ఏమో ఎలెక్ట్ అవుతారు. ఇద్దరిని ఆంగ్లో ఇండియన్స్ ని నామినేట్ చేస్తారు రాష్ట్రపతి. చూసారా, ఇండియన్ పార్లమెంట్ యొక్క స్వరూప స్వభావాన్ని అంతా కూడా మనం ఏ విధంగా అధికార వికేంద్రీకరణ ఏ విధంగా మనం చక్కగా ఇక్కడ వివరించడం జరిగింది. ఇట్లాంటి దాన్ని మనం ఏమంటామంటే ఆర్గనైజేషనల్ చార్ట్. అంటే ఇండియన్ పార్లమెంట్ అనేది ఒక ఆర్గనైజేషన్ ఏ విధంగా ఏర్పడింది అన్న విషయాన్ని మనం ఈ చార్ట్ ద్వారా చెప్తున్నాం. ఇట్లాంటి చార్ట్స్ని మనం వ్యవస్థాక్రమ చార్ట్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ ప్రొసీజర్ చార్ట్. చూడండి, ప్రొసీజర్ చార్ట్లో ఏం చెప్తుందంటే ఒక ఉత్పత్తి క్రమాన్ని వివరిస్తుంది ఇది. చూడండి, ఇక్కడ ఫార్మర్స్ నుంచి ఆయన ఉత్పత్తి ధాన్యం అనేది ఎక్కడ పోతుంది? ప్రాసెసర్స్ దగ్గరకు పోతుంది. ఈ ప్రాసెసర్స్ ఏం చేస్తారు వీళ్ళు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరి లేదా పత్తి తీసుకుందాం. పత్తి నుంచి వీళ్ళు ఏం చేస్తారు? కాటన్ వేరుపరిచేసి విత్తనాలు వేరుపరుస్తారు కాటన్ నుంచి. తర్వాత పత్తిని వేరుపరిచేసి దాన్ని ప్రాసెస్ చేస్తారు. పత్తి నుంచి కాటన్ తయారవుతుంది కదా, కాటన్ దుస్తులు తయారు చేస్తారు. ఆ దుస్తులు డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తాడు? డిస్ట్రిబ్యూటర్ తీసుకెళ్లి రిటైలర్కి అమ్ముతాడు. రిటైలర్ తిరిగి ప్రజలకు అమ్ముతాడు. ఈ విధంగా ఇది ఒక ఫుడ్ సప్లై చైన్ అంటాం ఇక్కడ. చూసారా, ఇది ఒక విధానం. ఈ విధంగా ఉత్పత్తి క్రమాన్ని, ఉత్పత్తి నుంచి వినియోగం వరకు ఉన్నటువంటి క్రమాన్ని సూచిస్తుంది ఈ చార్ట్. ఉత్పత్తి వినియోగంలో మధ్య ఉన్నటువంటి లింక్స్ ఏవైతే ఉంటాయో ఆ లింక్స్ ని చూపించడానికి మనము విధానపరమైన చార్ట్, ప్రొసీజర్ చార్ట్ ని ఉపయోగిస్తాం అన్నమాట. సో ఇది చార్ట్లకు సంబంధించిన సమాచారం. సాంఘిక శాస్త్ర బోధనోపకరణాల్లో మనము ఫస్ట్ మాట్లాడింది ఏంది? చిత్రము, పటం మాట్లాడడం, తర్వాత గ్రాఫ్స్ మాట్లాడడం, చార్ట్స్లో ఫ్లో చార్ట్స్ రకాల గురించి మాట్లాడడం జరిగింది. దీంతో మనకు కంప్లీట్గా బోధనాభ్యసన వనరులు, ఉపకరణాలు అన్నటువంటి యూనిట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనకు దాదాపు 5 వీడియోస్ చేసాం మనం. విజ్ఞాన శాస్త్రంలో 2, మ్యాథ్స్లో 2, సోషల్ స్టడీస్లో మాత్రం ఒక వీడియోలోనే కుదించేసి మొత్తం టాపిక్ని మనం క్లియర్ చేసాం ఇక్కడికి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ప్రణాళికలన్నా మాట్లాడవచ్చు, మనం మూల్యాంకనం ఏ టాపిక్ అన్నా మాట్లాడవచ్చు. ఆ 2 టాపిక్లు కనుక ముగిస్తే కంప్లీట్గా మనకు మెథడాలజీ కోర్స్ అనేది క్లియర్ చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. మిగిలిన 2 టాపిక్లు ఉన్నాయి మనకు, ప్రణాళికలు, తర్వాత బోధన ప్రణాళికలు, నెక్స్ట్ వన్ మూల్యాంకనం. దానికి ఒక వీడియో అవుతుంది. మేబీ మూల్యాంకనానికి 1 లేదా 2 వీడియోలు కావచ్చు. ఓకే, రైట్.